బాల్క సుమన్ను బీఆర్ఎస్ పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. శాంతి భద్రతల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బాల్క సుమన్ పై మండిపడ్డారు. చెన్నూరు నాయకులు వెంటనే రైల్వే పోలీసుకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఎంపీ విప్ గా పనిచేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. రైల్వే పట్టాలు కోసేయమని చెప్తా ఉంటుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అతను రాజకీయ ఉన్మాదిగా మారిండా, ఎటువంటి ఆలోచనతోటి మాట్లాడిన అనేటువంటి మాట నన్ను చాలా ఆశ్చర్యం చేసింది. ఎందుకంటే రైలు పట్టాలు వస్తే ఆ రైలు మీద మనందరం కూడా ప్రయాణం చేయొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇది నేనేం రాజకీయంగా వ్యక్తి టార్గెట్ ఓరియంటేషన్ లో మాట్లాడుతలేదు. ఆయన మాట్లాడిన మాటలకు మాత్రమే రియాక్షన్. ఐఎమ్ నోట్ ఎనీ పర్సనల్ ఇష్యూ. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ విన్న తర్వాత నేను చెప్తా ఉన్నాను. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పిండు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చెన్నూరు నాయకులను కోరుతా ఉన్నా, ఆ వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులో కంప్లీట్ చేయాలి. ఇన్ని లక్షల మందికి ఉపాధిని ఇచ్చేటువంటి సింగరేణి సంస్థ, ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంట్ మెంబర్ గెలిచిన మీరు తల్లిలాంటి సింగరేణి సంస్థను పేల్చేయమని చెప్తా ఉన్నాం. రైల్వే బాల్క సుమన్ ఒక ఫైరింగ్ కమెంట్స్ పాస్ చేశారు. సింగరేణి భవన్ ని కూల్చివేయాలి అండ్ అదేవిధంగా రైల్వే ట్రాక్స్ ని కూడా కోసేయాలన్నట్టుగా కొన్ని కమెంట్స్ పాస్ చేయడం జరిగింది. మిలిటెంట్ యాక్ట్ ని తీసుకురావాలి, ఇలా సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తే, రీల్స్ చేస్తే ఆ పవర్ ఉండదు, మనమే ఓన్ గా పవర్ క్రియేట్ చేసుకోవాలి, ఈ మిలిటెంట్ యాక్ట్ ని తీసుకురావాలి, ఇలా నిరసనలు చేస్తే, ప్రొటెస్ట్ చేస్తే జరగదు అన్నట్టుగా బాల్క సుమన్ మాట్లాడడం జరిగింది. అయితే బాల్క సుమన్ చేసిన కమెంట్స్ కి సంబంధించి ఎటికేలకు పొన్న ప్రభాకర్ కూడా స్పందించడం జరిగింది. బాల్క సుమన్ ను బీఆర్ఎస్ పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. శాంతి భద్రతల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బాల్క సుమన్ పై ఫైర్ అయ్యారు పొన్నం. చెన్నూరు నాయకులు వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలి విత్ ప్రూఫ్స్ అని చెప్పడం జరిగింది. ఎంపీ విప్ గా పనిచేసిన వ్యక్తి ఇలాంటి కమెంట్స్ పాస్ చేయడం సరికాదని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఏం జరిగింది, మా బ్యూరో చీఫ్ కిరణ్ ని అడిగి తెలుసుకుందాం. సో కిరణ్, చెప్పండి. మనం చూసాము పొన్నం ప్రభాకర్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో బాల్క సుమన్ చేసిన కమెంట్స్ కానివచ్చు, లేకపోతే దానికి కౌంటర్ గా ఇచ్చిన పొన్నం ప్రభాకర్ కమెంట్స్ కానివచ్చు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? శివాని కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజులు కూడా ఇటు బీజేపీ భరోసా యాత్ర పేరుతో కూడా జోష్ పెంచింది. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వెనుకబడింది అనేటువంటి విషయాన్ని కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ చెప్పడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే పనిచేసిందో మరోసారి ఆ ఉద్యమాలకే శ్రీకారం చుట్టాలనేటువంటి ఒక హింట్ అయితే కార్యకర్తలకు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే అవసరమైతే సింగరేణి భవన్ ని కాల్చేయాలి, అదేవిధంగా రైలు పట్టాలను తెంపేయాలనేటువంటి ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో కావచ్చు, పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన వ్యాఖ్యలపై కూడా అధికార పార్టీ సంబంధించిన నేతలు ఫైర్ అయ్యారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటే కూడా ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. వివిధ పోలీస్ స్టేషన్ లో కూడా బాల్క సుమన్ పై కేసు నమోదైనట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి ఈ ఘటనపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చాలా సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే రైలు రోకో చేయమని చెప్పడం వేరు, రైలు పట్టాలు తెంపడం అని చెప్పడం వేరు. ఎందుకంటే దాదాపు 3 నుంచి 4,000 మంది రైల్లో ప్రయాణం చేస్తుంటారు. ఆ నేపథ్యంలోనే రైలు పట్టాలు తెంపాలి అనేది కూడా ఒక ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అదేవిధంగా అతనిపై దేశద్రోహ చట్టం కింద కూడా కేసు నమోదు చేయాలనేటువంటి డిమాండ్ కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు సొంత పార్టీ నేతలు కూడా ఆయన వ్యాఖ్యలపై కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే అతను కేవలం క్యాడర్ లో జోష్ తెచ్చే విధంగా మాత్రమే ఆయన మాట్లాడడం తప్ప అతను ఎటువంటి విధ్వంసకర సంబంధించినటువంటి వ్యాఖ్యలు అతను చేయలేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా సొంత పార్టీకి సంబంధించిన నేతలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే గతంలో ముఖ్యమంత్రి స్థాయిలో కూడా అతను కూడా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతను ఎందుకు అరెస్టు చేయలేదనేటువంటి
డిమాండ్ కూడా వీళ్ళు అధికార పార్టీ నేతలపై కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. గతంలో లాగులో తొండలు వేసి కొట్టాలని చెప్పినటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, అతను కూడా చాలా కాంట్రవర్సీ కామెంట్ చేశారనేటువంటి విషయాలను కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. అంటే కేవలం క్యాడర్ లో దోషు తెచ్చేందుకు మాత్రమే ఇటువంటి సెటారికల్ కామెంట్స్ చేశారు తప్ప అతను అంటే ఆయన మాట్లాడిన కామెంట్స్ లో ఎటువంటి దురుద్దేశం లేదనేటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమే అయినప్పటికీ కూడా సొంత పార్టీ నేతలు సమర్థించుకుంటుంటే మాత్రం ప్రత్యర్థులు మాత్రం విమర్శిస్తున్నారు. అతనిపై కేసు నమోదు చేయాలనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఈ పరిణామంపై కూడా పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారని కూడా చూడాల్సి ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.